హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ దేవరా, యాక్టెడ్ బై యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ గారు, డైరెక్టెడ్ బై కొరటాల శివ గారు. మనందరికీ తెలిసిందే. సో దేవరా మూవీ ఎప్పటి నుంచో చాలా మంచి హైప్ అయితే క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఎన్నడూ లేని విధంగా ప్రివ్యూస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే 26th నైటే 1 o'clock షోస్ అయితే పడడం జరిగింది. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్గా సినిమా ఒక ఫ్యాన్స్‌కి అయితే మాత్రం డెఫినిట్‌గా బిర్యానీ అని చెప్పొచ్చనమాట. సో ఎందుకంటే ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్‌లో కంప్లీట్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాని గురించే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గురించే ఉంటుందనమాట. అంటే ఫ్యాన్స్ గురించి ఫ్యాన్స్ గురించి కాదు. అంటే వాళ్ళకి ఎంతగానో నచ్చుతుందో ఆ లెవెల్‌లో నచ్చుతుందనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారితోటి అండ్ నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ గారితోటి వీళ్ళిద్దరితోటి అంటే వీళ్ళకున్న ఒక ఇన్సిడెంట్ తోటి అజయ్ గారు ఉంటారు కదా! యాక్టర్ అజయ్ గారు ఆయనకొక క్యారెక్టర్ ఉంటుంది. అది ఎక్కడి నుంచెళ్ళి అసలేంటి అనేది సినిమా అక్కడ స్టార్ట్ అవుతుందనమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఒక సాంగ్ ఉంటుంది. 'దేవర' సాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్లయితే అసలు ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. అంటే మనకు ప్రీవియస్ మూవీస్ అంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఆఫ్టర్ 5, 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు సోలో ఫిల్మ్ రిలీజ్ అవ్వడం జరిగింది 'దేవర'. సో దీంట్లో ఏంటంటే చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అనిపిస్తుంది. అంటే ఏంటంటే ప్రీవియస్ మూవీస్ కంటే సో ఈ మూవీలో ఏంటంటే అంటే 2 షేడ్స్ ఉంటాయి. మనకు తెలిసిందే కదా! సో 'దేవ' ఒక క్యారెక్టర్, 'వర' ఒక క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఎన్టీఆర్ గారిది ఫస్ట్ హాఫ్‌లో ఒక ఎంట్రీ సీన్ ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్ ఉంటుంది సముద్రంలో. అంటే మనకు సినిమా మొత్తం తెలిసిందే కదా! సముద్రం బ్యాక్‌గ్రాఫ్‌లో జరిగే స్టోరీ. ఆ ఎంట్రీ ఉంటుంది మాత్రం ఆ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. అంటే మాత్రం అది ఫ్యాన్స్‌కి మాత్రం మంచి కిక్ ఇచ్చే హై ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో ఇంక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా ఏంటంటే ఫ్యామిలీకి కొంచెం రిలేటబుల్ అయ్యేటట్టు అయితే కనిపిస్తుందన్నమాట. అంటే ఈవెన్ మనకందరికీ తెలిసిందే కదా! కొరటాల శివ గారి సినిమాలంటేనే ఫ్యామిలీస్ అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఒక స్టోరీ తీసుకొని దాని తర్వాత ఫ్యామిలీ లింకప్ చేసి సో అలా ఉంటాయి కదా! సో సెకండ్ హాఫ్ కూడా ఆ రేంజ్‌లోనే ఉందన్నమాట. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్‌గా ఫ్యామిలీ ఉంటుంది. అండ్ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేసి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపిస్తుందన్నమాట. ఈవెన్ 'బాహుబలి' మళ్ళీ ఒకసారి గుర్తొచ్చేస్తుంది అనిపిస్తుందన్నమాట. ఏంటంటే మనకు కట్టప్ప కిల్ వై బాహుబలి ఏదో ఉంటది కదా! ప్రీవియస్‌గా ప్రభాస్ గారి మూవీ. సో అలానే సో దీంట్లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. అంటే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. డెఫినిట్‌గా పార్ట్ 1, పార్ట్ 2 2 భాగాలుగా ఉంటుంది కాబట్టి 'దేవర'. సో పార్ట్ 1కి డెఫినిట్‌గా పార్ట్ 2 ఈగర్‌గా వెయిట్ చేసే ఎంగేజింగ్ అని అనిపిస్తుందన్నమాట. అంటే కొరటాల శివ గారు అలాంటి ఒక మార్క్ అయితే సెట్ చేసి పెట్టారన్నమాట. ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్‌గా చెప్పాలంటే 'జాన్వీ కపూర్' గారి పర్ఫార్మెన్స్ చెప్పాలి. 'జాన్వీ కపూర్' గారిది ఎక్కువ సేపు ఉండదు. బట్ ఉన్నంతలో ఆవిడకు తగ్గ క్యారెక్టర్ ఆవిడదైతే బానే ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుందన్నమాట. 2 సాంగ్స్ ఉంటుంది. మనందరికీ తెలుసు 'చుట్టమల్లె' సాంగ్ ఒకటుంటుంది. 'కిలి కిలియే' సాంగ్. ఆ 2 సాంగ్స్ మాత్రం అసలిగ భలే అసలు ఎలా ఉంటుందంటే ఫ్యాన్స్‌కి మంచి హైప్ ఇస్తుందన్నమాట. ఏంటంటే ఎన్టీఆర్ గారితోటి ఆమె పర్ఫార్మెన్స్ అంటే మెయిన్‌గా ప్రీవియస్‌గా ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది. అట్ సేమ్ టైమ్ అటు ఫాస్ట్ సాంగ్ ఉంటుంది కాబట్టి ఆ సాంగ్‌కి చాలా బాగా కనిపిస్తుంది. మెయిన్ ఇంకేంటంటే సినిమా హైలైట్స్ విషయానికొస్తే బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అనిరుద్ గారు ఇచ్చిన బీజీఎం చాలా బాగా అనిపిస్తుందనమాట. అంటే మనకు ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నేను 'దేవర' సాంగ్ ఎప్పుడైతే అంటే ఏమంటారు 'దేవర ముంగిట నువ్వెంత' అనే సాంగ్ ఎలా అయితే అయిందో సో అది సినిమాలో చూస్తున్నప్పుడైతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి డెఫినిట్‌గా ఒక గూస్ బంప్స్ వస్తుందనమాట. సో ఆ లెవెల్‌లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఆ సాంగ్. అండ్ 'చుట్టమల్లె' సాంగ్ కూడా చాలా బాగుంటుంది. 'కిలియే' సాంగ్ కూడా డాన్స్ పెర్ఫార్మింగ్‌గా ఎన్టీఆర్ గారి నుంచి మనందరికి తెలిసిందే. ఆయన డాన్స్ మాత్రం 2 కూడా అని చెప్పొచ్చనమాట. అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుందన్నమాట. 2 షేడ్స్ ఉంటాయి. అండ్ 2 షేడ్స్‌లో ఆయన 'వర' క్యారెక్టర్, 'దేవ' క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా పెర్ఫార్మ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక మిగతా యాక్టర్స్ 'మురళీ శర్మ' గారు ఉన్నారు. ఆయనది ఒక కీ రోల్ ఉంటుంది. మెయిన్‌గా 'సైఫ్ అలీ ఖాన్' గురించి చెప్పాలి. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ హాఫ్ నుంచెల్లి కొంచెం ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తుందన్నమాట. అండ్ దాని తర్వాత పార్ట్ 2 ఏంటి అనేది అయితే డెఫినిట్‌గా మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్‌లో. ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. సినిమా హైలైట్స్ విషయానికొచ్చినట్లయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నటువంటి వావ్ మూమెంట్స్ ఉంటాయి గదా! ఆ వావ్ మూమెంట్స్ చాలా బాగుంటాయన్నమాట. సో ఎన్టీఆర్ గారికి నెక్స్ట్ సముద్రంలో జరిగినటువంటి సీన్స్ ఉంటాయి. అవి మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. అండ్ మెయిన్‌గా ఫైనల్‌లో ఏంటంటే క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. పార్ట్ 2 కూడా అసలు ఎందుకు, ఏంటి అనేది డెఫినిట్‌గా పార్ట్ 2 అయితే ఈగర్‌గా వెయిట్ చేసే విధంగానైతే అనిపిస్తుందన్నమాట. సో ఇది ఇవాల్టి రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.